హలో గాయ్స్! ఈరోజు మనం చాలా ఈజీగా మటన్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందామా? ముందైతే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్‌లోకి పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా గానీ, మటన్ మసాలా గానీ వేసుకొని, అందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని, ఇందులోని నూనె కూడా వేసి మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీన్ని స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకోవాలి. ఈ కర్రీ చాలా ఈజీగా అవుతుంది. అంటే మధ్యలో ఇంకేమీ యాడ్ చేయం కాబట్టి కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 5-10 మినిట్స్ కుక్ అయ్యాక మనం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ కుక్ చేసుకోవాలి. సో, అడుగు అంటకుండా ఉంటుంది. అలానే ముక్క కూడా బాగా ఉడుకుతుంది. ఇలా నూనె పైకి తేలాక ముక్క ఉడికిందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా బావుంటుంది మటన్ కర్రీ. సో, మీరు కూడా ఈ వేలో ఒకసారి మటన్ కర్రీని ట్రై చేయండి గాయ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.